జై గురుదేవ్. నా పేరు రామచంద్ర గురూజీ అంటారు. నేను భిక్షమయ గురూజీ శిష్యుణ్ణి. 2000 సంవత్సరం నుంచి యోగ సాధన కొనసాగిస్తూ అనేక మందికి యోగా నేర్పిస్తూ రాష్ట్రం అంతా క్లాసులు చేసి అనుభవం నాది. మరి యోగ శిక్షణలో భాగంగా అమృతహారం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మా శిక్షణలో ఉండేది. 2017లో ఈ ఛానల్ పెట్టినటువంటి ఉమా పరిచయం అయ్యారు. ఆవిడ ఐబిఎస్తో బాధపడుతూ అనేక హాస్పిటల్స్కి తిరిగి ఆయుర్వేద మున్నగు వైద్య విధానాలన్నీ అవలంబించి ఎదులను కూడా సరైనటువంటి ఫలితం లభించక బాధపడుతూ ఉన్న సమయంలో ఈ క్యాబేజీతో ఈ పెరుగు చట్నీ తయారు చేసుకుని తినమ్మా, మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవడం జరిగింది ఆవిడ. మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గురూజీ, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళందరికీ పరిచయం చేస్తాను, మరి మీరు కూడా సహకరించాలి అంటే అలాగే అని చెప్పి మరి చేసే విధానాన్ని మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకున్నాను. ముందుగా క్యాబేజీ తీసుకుని సన్నటి ఇట్లాంటి తురుముతో సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మరి గడ్డ పెరుగు, మరి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి ఈ చట్నీని తయారు చేసుకుంటే ఐబిఎస్ లూజ్ మోషన్స్తో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. వాళ్ళకి ఏ ఆహారం తిన్నా, ఏ మందులు వేసుకున్నా ఈ పేగులు పనిచేయక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ రెమెడీ మంచి రిజల్ట్ ఇస్తుంది. అనేక మందికి అందాలి అనే భావనతో ఈ వీడియో షేర్ చేస్తున్నాం. జై గురుదేవ్, జై గురుదేవ్. చేసే విధానం చక్కగా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర, కొంచెం దానిమ్మ గింజలతో లభ్యత ఉంటే దానిమ్మ గింజలు కూడా వేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు అందుకోవచ్చు. జై గురుదేవ్, జై గురుదేవ్.